హాయ్ అండి, నేను మీ సుకన్యాని. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా ఈజీగా చేసి మీకు చూపించబోతున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక కప్పు రైసు, 3 ఎగ్స్, ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పౌడర్, కారం, పసుపు, క్యారెట్ ముక్కలు కూడా కొన్ని వేసుకుంటున్నాను. మీరు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఏదైనా వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్. ఇక మొదలు పెడదామా? 3 ఎగ్స్ని ఇలా పగలగొట్టి దానిలో కొద్దిగా సాల్ట్ వేసి దీన్ని బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవాలి. కొంతమంది సాల్ట్ వేయరండి, సాల్ట్ వేయకపోతే చప్పగా ఉంటుంది, సాల్ట్ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఇట్లా కడాయి పెట్టేసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయిందండి. బీట్ చేసుకునే ఎగ్గును దీనిలో వేసేసుకుందాం. ఒకవైపు కాలిపోయింది, రెండో వైపుకి తిప్పుకుందాం. ఇలా తిప్పుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక మూతలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, అదే కడాయిలో కొద్దిగా నూనె పోసుకొని ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొద్దిసేపు వేగనివ్వాలి. ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర లేకపోతే అల్లం వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ధనియా పౌడర్, గరం మసాలా, ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఇవన్నీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. వేపాకు, కొద్దిగా కొత్తిమీర, సరిపడా సాల్ట్, మొత్తాన్ని ఇలాగ వేయించుకోవాలి. దీనిలోనే రైస్ కూడా వేసేసేయాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. చూడండి, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ రెసిపీని చేసేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న ఎగ్ని కూడా దీనిలో వేసేద్దాం. ఇలా కలిపేసేసి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది.